1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురువుగారు, మన ఇంట్లో అలాగే మన చుట్టూ నెగటివ్ ఎనర్జీ ఉంది అని తెలుసుకోవడం ఎలా? ఏవైనా లక్షణాలు కనిపిస్తాయా? నెగటివ్ ఎనర్జీ అనేటటువంటిది 2 విధాలుగా వస్తుంది. ఒకటి ఎవరైనా ప్రయోగించింది, లేదు మనంతట మనం తెచ్చుకున్నది. మనంతట మనం తెచ్చుకోవడం ఎలాగ? సరే ఎవరైనా ప్రయోగించడం అంటే ఏ చేతబడి లాంటిదో లేకపోతే ఇంకోటో చేస్తే క్షుద్ర శక్తులు. వచ్చిందనుకుంటాం. మనంతట మనం తెచ్చుకోవడం ఎలా వస్తుంది అనంటే, పూర్వం ఇంటి బయట గంగాళం ఉండేది. నిండా నీళ్లుండేవి. ఆడు గుమ్మం దాటి లోపలికి వచ్చేలోపే బయట చక్కగా కాళ్ళు కడుక్కొని పంపు దగ్గరో లేకపోతే గంగాళం దగ్గర నూతి దగ్గర కడుక్కొని లోపలికి వచ్చేవాడు. బయట తిరిగినటువంటి వాడు ఇప్పుడు రోడ్డు మీద ఏం చేస్తారు? దిష్టి తీసినటువంటి గుమ్మడికాయలో, కొబ్బరికాయలో, కోడిగుడ్లో, నిమ్మకాయలో, నీళ్ళు అన్నీ బయట పోస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏం చేస్తారు? ఈ రోడ్డు మీద తిరిగేవాడు తొక్కుతాడు. తొక్కినటువంటి ప్రభావం ఆ నెగటివ్ ఎనర్జీ అనేటటువంటిది వాడి కాళ్ళని అంటుకుని ఉంటుంది. వాడు ఎప్పుడైతే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేస్తాడో ఆ నెగటివ్ ఎనర్జీ ప్రభావం అనేది అది ఇంట్లో ఉంటుంది. వాడు వచ్చేసి ఏం చేస్తాడు? కనీసం వచ్చేసి ఇంట్లోకైనా వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటాడంటే అలా కూడా కడుక్కోడు. చక్కగా వెంటనే మంచాల మీద ఎక్కేసి తొక్కిస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏమవుతూ ఉంటుంది? మన కాళ్ళ ద్వారా బయట తొక్కినటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇంట్లోకి వచ్చి ఇంటిని అంటిపెట్టుకుని ఉంటుంది. అలా అంటిపెట్టుకున్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏ ఇంట్లో అయితే నిత్యము దీపారాధన జరగకుండా ఉంటుందో ఆ ఇల్లు అంటే దానికి ఎక్కువ ఇష్టం. అది ఏమవుతుందంటే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో నిత్య దీపారాధన చేసేటటువంటి ఇంట్లో ఆ నెగటివ్ ఎనర్జీ ఏమవుతుందో ఒకవేళ తెలుసో తెలియక వీడి ఇంట్లోకి వెళ్ళినా సరే అది దీపారాధన వల్ల తగ్గుతూ ఉంటుంది. పొద్దున సాయంత్రం దీపారాధన వల్ల. ఎప్పుడైతే మేము శుక్రవారం రోజు బాగా దీపారాధన చేస్తామండి, రోజు చేయాల్సిందే. నువ్వు శుక్రవారం రోజు చేస్తే నీకు శుక్రవారం ఒకరోజే బాగుంటుంది. మిగిలిన వారంలో 6 రోజులు నువ్వు దరిద్రుడివే. దరిద్రంతో నువ్వు బాధపడాలి. నువ్వు 7 రోజులు చేస్తే నీకు 7 రోజులు సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి నిత్య దీపారాధన చేసేటువంటి ఇంట్లో కూడా నెగటివ్ ఎనర్జీ ఉండదు. తద్వారా ఈ నెగటివ్ ఎనర్జీని ఎలా సూచించాలి? ఒక మనిషికి వస్తే ఎలా సూచించాలి? ఎక్కువ ఆవలింతలు కానీ, ఎక్కువ తుమ్ములు కానీ, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్టు కానీ, అంటే అరుపులు కేకలు అట్లా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్టు కానీ, ఎక్కువ ఆ వ్యక్తికి తలనొప్పి కానీ వస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. లేదు సడన్గా ఉన్నట్టుండి ఏడ్చేస్తూ వాళ్ళో వాడే బాధపడిపోతూ ఉంటాడు, ఏడ్చేస్తూ ఉంటాడు, వాళ్ళో వాడే నవ్వుకుంటూ ఉంటాడు, ఇది కూడా నెగటివ్ ఎనర్జీకి సూచన. ఇలాంటి ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో రోజు ఉదయం రాత్రి దీపారాధన చేసుకుని సాంబ్రాణి పొగ ఇంట్లో చక్కగా భగవన్నామస్మరణ చేస్తూ సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. వారానికి ఒక రోజైనా సరే, శుక్రవారం అలవాటు ఉన్నవాళ్ళు శుక్రవారం, మంగళవారం అలవాటు ఉన్నవాళ్ళు మంగళవారం, అమ్మవారి గుళ్ళోనో ఆంజనేయ స్వామి గుళ్ళోనో 3 నిమ్మకాయలు పెట్టి పూజ చేయించి తెచ్చి ఇంటికి ఆ నిమ్మకాయలు కట్టుకుంటే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. గురువు గారు, ఇప్పుడంతా కూడా అభివృద్ధి, పెద్ద పెద్ద నిర్మాణాల పేరుతో చెట్లను కొట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక కొబ్బరి చెట్టు అడ్డం వస్తే దాన్ని తీసేస్తే ఏదైనా దోషం వస్తుందా? అంటే ఒకవేళ మనం గృహోపకరణం కోసం ఏదైనా ఒక నిర్మాణం చేపట్టినప్పుడు పచ్చని చెట్టుని వాస్తవంగా కొట్టకూడదు. తప్పక మనం గనక చేసుకోవాలి అని అంటే దానికి కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, కొన్ని పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు చేసుకుని ఆ చెట్టును కొట్టచ్చు. ఆ చెట్టు కూడా శుక్రవారం కానీ, శనివారం కానీ, మంగళవారం కానీ ఆ చెట్టుని ముట్టుకోకూడదు. పచ్చని చెట్టును ముట్టుకోకూడదు. అలా గృహోపకరణం కోసం అయితే పర్వాలేదు. కావాలని మనం ఏదో వేరే వేరే విషయాలుగా ఆ చెట్టుని శుభ్రంగా నీడనిచ్చే చెట్టును కొట్టేస్తే పాపం. కానీ మనం ఒక ఇల్లు కట్టుకోవడం కోసం ఆ చెట్టు ఉన్నప్పుడు దానికి కొన్ని పరిహారాలు ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క వృక్షాది దేవత ఉంటుంది. ఆ దేవతకి శాంతి పరిహారం చెయ్యాలి. ఆ పరిహారం చేసి దానికి ఒక పెరుగన్నం, కొన్ని నవధాన్యాలు, తర్వాత కొన్ని పూజలు ఉంటాయి. అవి చేసి ఆ తర్వాత చెట్టు కొట్టాలి తప్ప, అది కూడా వాస్తవంగా పూలు కానీ ముఖ్యంగా పళ్ళు ఇచ్చేటటువంటి చెట్టుని అసలు కొట్టకూడదు. పళ్ళు అప్పటికి స్టిల్ ఇస్తుంది అనుకోండి, ఆ చెట్టును అసలు ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు. కాబట్టి మనం ఇంటి కోసం నివాసం కోసం కట్టుకుంటున్నాం కాబట్టి ఆ వృక్షాది దేవతకి నమస్కారం, ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క యక్షి దేవతలు ఉంటారు. ఆ దేవతలకు నమస్కారం చేసి వారి ప్రీత్యర్థం పరిహారం చేసి అప్పుడు చెట్టు కుట్టుకోవచ్చు తప్ప మామూలుగా ఏదో మాకు అడ్డం వస్తుంది కానీ ఎలా పడితే అలా కుట్టుకోకూడదు. పితృదోషాలు కూతుళ్లకు సంక్రమించే అవకాశం ఉంటుందా? కూతుళ్ళకి అంటే అమ్మా వివాహం అయిపోతే సంక్రమించు.
పితృదోషం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి వివాహం అవ్వకుండా పితృదోషం పట్టిందనుకోండి, అప్పుడు పితృదోషం వల్ల ఈ అమ్మాయికి వివాహం అవ్వదు, ఈ అమ్మాయికి వివాహం అవ్వదు, అలాగే ఉండిపోతుంది. అలా కాదు, తండ్రి ఉన్నాడు, తండ్రి ఉండగానే కూతురికి వివాహం అయిపోయింది అనుకోండి, తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు అబ్బాయిలకి పితృదోషం ఉందనుకోండి, అప్పుడు ఆ పిల్లకి ఏ విధమైనటువంటి పితృదోషం ఉండదు. వివాహం అయిపోతే పితృదోషం ఉండదు. వివాహం కాక ముందే, వివాహం కాకపోతే మాత్రమే పితృదోషం ఉంటుంది. కాకులు తినని పిండాన్ని నీటిలో కలిపితే ఏదైనా దోషం కలుగుతుందా? అలా ఏం ఉండదమ్మా, శుభ్రంగా కలిపేయచ్చు. పెట్టి చూడాలి వాస్తవంగా. కొంత సమయం చూసిన తర్వాత ఒకవేళ కాకి గనక ముట్టుకోకపోతే, వాస్తవంగా కాకి ముట్టుకోకపోతే ఆ పితృదేవతలు శాంతించినట్టు కాదు, పితృదేవతలు తృప్తి చెందినట్టు కాదు. అప్పుడు ఏం చేయాలి, ఆ కాకి పెట్టినటువంటి కాకపిండాన్ని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి జలంలో గనక దాన్ని అర్పణం చేస్తే తర్వాత ఏమవుతుందంటే జలచరాలు తింటాయి. కానీ కాకి ముట్టుకోలేదు కాబట్టి, కాకి ముట్టుకోలేదు అంటే తండ్రి ఏదో వీళ్ళ మీద గుర్రుగా ఉన్నట్టు లెక్క, పితృదోషం. ఏ కారణం చేతైనా సరే కొడుకులు ఆస్తిపాస్తుల విషయంగానో, లేకపోతే తండ్రి మీద కోపంతోటో ద్వేషంతోటో సరిగ్గా పిండ ప్రదానాలు చేయకపోతే, కర్మకాండలు చేయకపోతే ఆ తండ్రి ఆత్మ శాంతించదు. భక్తిగా గనక చేయకపోతే తండ్రి ఆత్మ శాంతించదు. ఏ కారణంగా అయినా సరే పిల్లల మీద నిరాశగా గనక వీళ్ళ అభివృద్ధి లేదు, అదని ఇదని వాళ్ళు చనిపోయినా సరే తండ్రి ఆత్మ శాంతించదు. ఆ కారణంగా కాకులు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.